ఈ వీడియోలో మీకు 3 రకాల బ్రహ్మి మొక్కలను చూపిస్తున్నానండి. మొదటగా జలబ్రహ్మి ఇది. రెండవది బ్రహ్మి, మూడవది సరస్వతి ఆకు. ఈ 3 బ్రహ్మి జాతికి చెందిన మొక్కలండి. వీటిని ఏటినైనా బ్రహ్మి అని పిలుస్తారు. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ 3 మనకి మానసిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ, అలాగే ఈ మెదడు ఎదుగుదల లేకపోయినా, అంటే మానసికంగా మామూలుగా వీళ్ళు కొంచెం మెంటల్‌గా డిస్టర్బ్‌గా ఉన్న వాళ్ళకి గానీ, అలాగే ఈ మెదడులో క్లాట్స్ అంటే రక్తం గడ్డగట్టుకున్న వాళ్ళకి కానీ, ఇది మంచి మెడిసిన్ అండి. మొదటగా చూసింది జలబ్రహ్మి. దాని పువ్వు కూడా మీకు చూపించాను. అలాగే ఇది బ్రహ్మి. ఇది మన కలువ ఆకులాగే ఉంటుంది. కలువ పువ్వు ఆకు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం మందంగా చిన్న సైజులో ఉంటుంది. ఇట్లా వీటిని మూడిటిని మనం సేకరించి పొడి చేసుకొని దంచి ఆ పొడిని తేనెతో కానీ పాలల్లో కానీ తీసుకున్నట్లయితే మనకి మెదడుకి సంబంధించిన అన్ని రకాల ఇబ్బందుల్ని పోగొడతాయండి. ఈ లాస్ట్గా మనం చూస్తున్నది ఇది సరస్వతి ఆకు. ఈ 3 వీటిల్లో ఏ ఒక్కటైనా మనం తీసుకోవచ్చు. 3 దొరికితే మూడిటిని కలుపుకొని మనం వీటిని వాడుకున్నట్లయితే మనకి మానసిక ఇబ్బందులు, నిద్రలేమి ఇలా అన్నిటికీ